హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ అయితే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక బ్యాంగిల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చా. సో చాలా వరకు వ్లాగ్స్ అయిపోతున్నాయి కదా, సో అందుకే గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడైతే వీడియోస్ చూపిస్తాను. సో ఇవాళ అయితే నేను 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వీడియో మొత్తం మనకు 4 కట్ బ్యాంగిల్స్. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ ర్యాప్ చేసుకున్నాను. దానిపైన వచ్చి B7000 ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ పైన వచ్చేసి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే పేస్ట్ చేస్తున్నానండి. 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్. ఇవి మల్టీ కలర్ అనమాట. మల్టీ కలర్ ఏమవుతుంది, మనకి మల్టీ షైన్ ఇస్తుంది డిఫరెంట్గా. సో అది షేక్ అవుతున్నప్పుడు, రిఫ్లెక్షన్ పడ్డప్పుడు, లైట్ పడ్డప్పుడు అది డిఫరెంట్ కలర్ లాగా అయితే మనకు కనబడుతుంది. సో ఇవైతే చాలా బాగుంటాయి. ప్రతి సారీకి, ప్రతి డ్రెస్సెస్కి మనకి ఈజీగా సైడ్ బ్యాంగిల్స్ లాగా మ్యాచ్ అయిపోతాయి. ఇప్పుడు నేను చేసిన అన్నీ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. దేనిపైకైనా వేసుకోవచ్చు మనం. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి చాలా బ్యాంగిల్స్ కొనుక్కునే అది కూడా తప్పిద్ది. అండ్ కొంతమందికి ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడం ఇష్టం, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి. ఇట్లా మనము ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అండ్ మన ఫింగర్స్తో సెట్ చేసుకుంటూనే ఉండాలి పెట్టినప్పుడల్లా. సో ఒక సైడ్కి అవుతాయేమో, సో అప్పుడు కరెక్ట్ ఆర్డర్ అయితే రాదు. మనకు పేస్ట్ చేసేసినాక డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకే ఫస్ట్లోనే మనం సెట్ చేసుకోవాలన్నమాట పెట్టేటప్పుడే. సో అది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి మనం సెట్ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అయితే బాగా వస్తుంది. సో డ్రై అయిపోయినాక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే మనకు వెట్గా మనం పేస్ట్ ఇప్పుడు గమ్ ఉన్నప్పుడే మనము ఏ చేంజెస్ అయినా చేసుకోవాలి. సో కొంచెం మంచిగా గమ్ పెట్టేసుకొని మనమైతే మరీ ఎక్కువ ఓవర్లోడ్గా బయటికి వచ్చేంత పెట్టొద్దు. నార్మల్గా అక్కడ ఎంత సరిపోతే అంత పెట్టొచ్చు. గమ్ వేస్ట్ అవ్వాలని కాదు కానీ. సో కొంచెం మనకి స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ గమ్ పెట్టినట్టు కొంచెం తెలుస్తుంది, అతుకులు కనబడుతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. ఒకవేళ మనకి అక్కడ లాస్ట్లో మనకు కుందన్ పట్టకపోతే మనం జర్కన్ స్టోన్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ 4x4 స్క్వేర్ షేప్ కుందని గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ట్యూబ్స్ కూడా నేను గోల్డ్ కలరే తీసుకున్నాను. ఇప్పుడు మనం అయితే మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇదే, కానీ ఇట్లాంటి మోడల్ అయితే రీసెంట్గా చాలామంది వేసుకుంటున్నారు చాలామంది. సో అందుకే మనం ఎందుకు ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఒకటైతే స్క్వేర్ అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ట్యూబ్. సో ఇట్లాంటి బ్యాంగిల్స్ మనకు 4 ఉంటే ఏమవుతుందంటే ప్రతి శారీ పైకి ఈజీగా మనం సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఏ బ్యాంగిల్స్తో అయినా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి అవుటర్ ఏదైనా ఎక్స్టెండ్ అవుతుంది, గమ్ బయటికి వస్తుంది అన్నప్పుడు అక్కడే మనము నీట్గా తీసేస్తే సరిపోతుంది. సో డ్రై అవ్వే అంతసేపు ఉంచకుండా. సో ఇట్లానే సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇవన్నీ. ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్ అన్నీ చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ చాలా మంచి లుక్ వస్తుంది వేసుకున్నప్పుడు మాత్రం. సో ఇవి సింగిల్గా వేసుకోవచ్చు, లేదు అంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా బ్యాంగిల్స్తో పాటు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క శారీలో ఖచ్చితంగా గోల్డ్ అనేది ఉంటుంది కదా. సో ఈవెన్ దో లేకపోయినా కూడా మనకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది ఇవి గోల్డ్ కలర్వి. సో అందుకే నేను మోస్ట్లీ గోల్డ్ అని తీసుకున్నా. సో డైలీ వేర్కి పర్పస్కి కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాటర్లో తడపకుండా. అండ్ వాటర్లో తడపకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన మీకు కనబడుతున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి. నేనైతే తొందరగా రెస్పాండ్ అవుతాను. సో కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉందండి. సో మీ బ్యాంగిల్ సైజ్ ఉంటే సరిపోతుంది. సో ఏ బ్యాంగిల్ సైజ్ వాళ్ళకైనా కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది. అండ్ కలర్ కస్టమైజేషన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు గోల్డ్ ప్లేస్లో వేరే కూడా లేదు, మాకు మొత్తం డిఫరెంట్గా కావాలంటే అలా కూడా కస్టమైజ్ అయితే వేస్తామండి. అండ్ ఒకవేళ మీ దగ్గర రిఫరెన్స్ పిక్చర్ ఏదైనా ఉంటే ఆ పిక్చర్లా చేయండి అంటే కూడా అలా కూడా అయితే కస్టమైజ్ చేస్తాం. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో మన యూట్యూబర్ అయితే, మన సబ్స్క్రైబర్ అయితే ఇంకొంచెం మంచిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో సేమ్ ఇదే ప్రొసీజర్లో అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆషాఢంకి ఆఫర్ పెడదాం అనుకుంటున్నా బ్యాంగిల్స్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా పెట్టనా అని చెప్పేసి నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఎక్కువ వరకు కామెంట్స్ వస్తే అయితే ఖచ్చితంగా నెక్స్ట్ అయితే ఆఫర్ అయితే చెప్తాను. నేను ఒక ఆఫర్ అయితే అనుకుంటున్నాను బ్యాంగిల్స్ గురించి. సో ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే అదేంటి ఆఫర్ ఏంటిది, అందులో డిస్కౌంట్స్ అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని పేస్ చేసిన తర్వాత మనం సెట్ చేసుకోవాలి. సో లాస్ట్కి ఫైనల్గా వచ్చింది కదా. సో ఇక్కడ ఫైనల్గా లాస్ట్ పెట్టేకుందని ఒకవేళ పట్టకపోతే మనం ఏదో ఒకటి పెట్టవచ్చు దాని ప్లేస్లో. సో మనం సెట్ చేసుకునే ద్వారా. సో ఇక్కడైతే అన్నీ సెట్ అయిపోతే లాస్ట్లో అయితే నేను ట్యూబ్ పెట్టేసి క్లోజ్ చేస్తున్నా. సో ఒకవేళ పెట్టలేదు అంటే వేరే ఏదైనా చిన్నది ఏ షేప్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ట్యూబ్స్తో కూడా కవర్ చేయవచ్చు, ఒకవేళ స్క్వేర్ బటన్ అంత ప్లేస్ ఉంటే. సో ఫైనల్ లుక్ అయితే అది. నెక్స్ట్ అయితే ఇదైతే చాలా టైం పట్టింది నాకు చేయడానికి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఒక్క బ్యాంగిల్కే నాకైతే 5 మినిట్స్ అలా పట్టింది. ఎందుకంటే అంత టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. చాలా హ్యాండ్స్ పెయిన్ వస్తాయి, కానీ ఇది చాలా బాగుంటుంది. అయిపోతాయి ఒక్కసారి. మనం 2 లేయర్స్ అంటే 2 లైన్స్ ఆఫ్ పర్లే పెట్టుకోవాలన్నమాట. సో సింగిల్ లైన్ లాగా ఫస్ట్ ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ సెట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది చాలా బాగుంటుంది. బట్ చాలా ప్రాసెస్ అయితే ఎక్కువ. సో చాలా టైం పడుతుంది. కొంచెం ఒక
ఒక హాఫ్ బ్యాంగిల్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది అండ్ హ్యాండ్స్ కూడా పెయిన్ వచ్చినాయి. 5 మినిట్స్ అయితే పట్టిందండి ఒక్క బ్యాంగిల్కి. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత టైం పడుతుందో. సో ఇంకా వీడియో తీసుకుంటూ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో అందుకే ఫస్ట్ ఒక్క బ్యాంగిల్ అయితే నేను వీడియో తీసాను, మిగతావన్నీ నార్మల్గా చేసేసాను. సో నార్మల్గా చేస్తేనే అంత టైం పట్టింది. ఇంకా వీడియో తీసుకుంటూ వీడియో చెక్ చేసుకుంటూ మంచిగా వస్తుందా రావట్లేదా అని 2-3 టైమ్స్ చెక్ చేసుకుంటూ క్లారిటీ బాగుందా అని చెప్పేసి ఇంత కష్టపడి వీడియో చేస్తే సో మీరైతే ఒక లైక్ కూడా ఇవ్వరు. సో నేను ఇంత కష్టపడి చేయడానికి నాకైతే 4-6 అవర్స్ కూడా పడుతుంది. నేనైతే రెస్ట్ చేసుకుంటూ నాకైతే ఒక 7 అవర్స్ పట్టింది అన్ని బ్యాంగిల్స్ చేయడానికి. సో మీకు లైక్ చేయడానికి అయితే ఒక 1 సెకండ్ సరిపోతుంది. సో ఇక్కడ పాజ్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. నా కోసం అయితే చేసుకున్నాను ఇవి. సో దేనికైనా మ్యాచ్ అయిపోతాయని. అంత ఈజీగా అయితే వాటర్లో పడ్డా కూడా ఏమి ఖరాబ్ అవ్వండి. ఒకవేళ పడితే ఏం చేయాలంటే సో తీసుకెళ్ళి ఫ్యాన్ కింద ఎక్కడైనా పెట్టేసుకుంటే మంచిగా డ్రై అయిపోతుంది, లుక్ అనేది వస్తుంది. సో శారీస్ పైకి కానీ పట్టు శారీస్ పైకి కానీ మ్యాచింగ్ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నార్మల్ బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి, బట్ మనకు పర్ఫెక్ట్ కలర్ అనేది దొరకదు. దీంట్లో ఏంటంటే మనకు నచ్చిన కలర్లో చేయించుకోవచ్చు, మనకు నచ్చిన మోడల్లో చేయించుకోవచ్చు. అండ్ ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి మనకు కొంచెం ప్రైస్ ఉంటాయి. సో నార్మల్ బ్యాంగిల్స్తో మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ని కంపేర్ చేసి చూడండి, వీటికి ఉండే లుక్ వాటికైతే అస్సలు రాదు. అంత బాగుంటుంది, మన హ్యాండ్ అనేది చేంజ్ అయిపోతుంది, అంత మంచి లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఇవి ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మూన్ షేప్ కుందన్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఒకటి స్క్వేర్ షేప్ అండ్ నెక్స్ట్ మూన్ అయితే తీసుకున్నా. సో మొత్తం అదే ప్యాటర్న్. సో మీకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్లో చేసుకోవచ్చు, లేకపోతే 3-4 కలర్స్తో చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్ అన్నీ, కానీ కొంచెం టైం పడతాయి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. నేను అన్నీ అయితే 4 కట్ బ్యాంగిల్స్ 4 చేశాను, ఈచ్ హ్యాండ్కి 2 వచ్చేలాగా. సో సెంటర్ బ్యాంగిల్ ఏదైనా చేంజ్ చేసుకొని వేసేసుకోవచ్చు, అన్నిటికీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఒకవేళ మీ శారీలో పింక్ ఉంటే ఇది తీసేసుకొని వేసుకోవచ్చు, జస్ట్ బార్డర్ లైన్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఒక్కసారి మనం తీసుకుంటే మనం మల్టీ వేస్లో యూజ్ చేయొచ్చు. అండ్ గోల్డ్ కలర్ అయితే ఇంకా మనం దేనికైనా, ఏ డ్రెస్కైనా, ఏ శారీకైనా ఈజీగా అయితే మ్యాచ్ చేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇదే ప్రొసీజర్ అయితే మనం బ్యాంగిల్ మొత్తం ఫాలో అవ్వాలి. ఎక్కువ గమ్ వేస్ట్ చేయకుండా సో కొంచెంగా అక్కడ ఎంత పడ అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా చాలా బాగుంది. సో అన్ని బ్యాంగిల్స్ అయితే మీకు వేసి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే ఇవి గోల్డ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. సో ఇప్పుడు చేసా కదా పింక్ కలర్ అవి. నెక్స్ట్ ఇవి వచ్చి మల్టీ కలర్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి పర్ల్ షేప్ కుందన్స్. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.